బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా, ఛానల్ ని వీక్షిస్తున్న దేవతా స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ తో ప్రయాణం చేస్తూ వాళ్ళకు జ్ఞానాన్ని పంచుకుంటూ ఎంతో మనకు తెలిసింది కూడా చివరాఖరిలో సజ్జన సాంగత్యం కూడా చేస్తూ ఎంతో చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో అల్లూరయ్య సార్ గారు పామూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్, మనకి ధ్యానం తెలుసు, ఆ ధ్యానం అసలు ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది కొన్ని కొన్ని సందేహాలు ఉండొచ్చు. అంటే ధ్యానం ఒక విశిష్టత అనే ఒక టాపిక్ గురించి సార్ ఒక జ్ఞానాన్ని అందుకున్నాం మాస్టర్స్. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. అందరికి నమస్కారం. బ్రహ్మాస్ ముఖ్యంగా మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ బిఎంసి వారికి మరి ధన్యవాదాలు. నాకు ఒక చక్కని అవకాశాన్ని మీరైతే కల్పించారు. ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ ఈ జూమ్ లో పాల్గొన్న వారందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు అల్లూరయ్య. నేను వృత్తిరీత్యా వ్యాపారము చేసుకుంటూ ఏదో సాధారణమైన అందరిలాగానే సాధారణమైన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు సుమారుగా ఒక 20 years బ్యాక్ నేను నా యొక్క నా ఊహ తెలిసినప్పటి నుంచి దివ్యజ్ఞాన సమాజం అనే సిద్ధ సమాధి యోగా, ఓం శాంతి అటు ఇటు తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నామో అయితే తెలియదు, కానీ వెళ్ళేవాళ్ళం. జనరల్గా అయితే వెళ్ళేవాళ్ళం. అది మంచి పని, మంచి మార్గమని వాళ్ళమ్మడి వెళ్ళేవాళ్ళము. అలా వెళ్తున్న క్రమంలో పామూరికి కిషోర్ గారి క్లాస్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కిషోర్ సార్ క్లాస్ లో కొన్ని డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ చేశాను. ఇంతకాలం మనం వెళ్ళిన దారికి ఇప్పుడు పిఎస్ఎస్ మూమెంట్ పిరమిడ్ ధ్యానానికి అనుకుని నేనైతే డౌట్స్ అడిగాను. వారు నాకైతే చెప్పడం జరిగింది. సరే, దీన్ని కూడా చూద్దాం, ఇంతకాలం తిరిగాం కదా, ఏమీ దాంట్లో ఉంటుందని చెప్పని అలా ఆగాలని అనిపించిన మరుక్షణము సుమారుగా 20 years అయింది. 20 సంవత్సరాల కిందట 2003 2004 సంవత్సరంలో ధ్యానం అనేది విన్నాము, కానీ దాని పట్ల ఇష్టమైతే పెంచుకున్నాం, కానీ సాధన అయితే చేయలేదు. ఇష్టము కాదు, దానికి సంబంధించిన వర్క్ చూసుకోవడం, అక్కడ ఏమన్నా ఉంటే చిన్న చేతనైన సేవ చేయడం, అలాగే ఉంటున్న క్రమంలో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మోకాళ్ళ పెయిన్ వచ్చింది. మోకాళ్ళ పెయిన్ వచ్చినప్పుడు మేము ఒక ఆశ కలిగింది నాకైతే, ధ్యానం అనేది చాలా పవర్ఫుల్, మీరందరూ కానీ ధ్యానంగా చేస్తే ఆ యొక్క శక్తి నాకు వస్తుందని చెప్పని నేను ఆ యొక్క స్వార్థంతో ఒక మెడిటేషన్ సెంటర్ పెట్టాలని కోరుకున్నాను. ఒక ఆలోచన కలిగి, మీరందరూ ధ్యానం చేస్తే ఆ పవర్ మాకు ఎంతో కొంత వస్తుంది కదా, మేము మా షాప్ పైన ధ్యాన మందిరం నిర్మాణం ఏర్పాటు పెట్టాలని అనుకున్న క్రమంలో శ్రీ పవన్ గారు పామూరు పిరమిడ్ పిఎస్ఎస్ మూమెంట్ ని పామూరు వ్యవస్థాపన మొత్తం వారే చూసుకునేవారు. వారు వచ్చేమన్నారంటే, సెంటర్లో మీ షాప్ ఉంది, అది మాకు ఇవ్వండి, నేనే ఏర్పాటు చేస్తాను, మాకు రెంట్ కూడా ఇస్తామన్నారు. ఇంకా చాలా బాగుంది, ఆదాయం డబ్బులు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది, మరియు మీరందరూ ధ్యానం చేస్తే మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని ఆ స్వార్థపూరితమైన ఆలోచనతో యాక్సెప్ట్ చేశాను. డబ్బులు వస్తున్నాయి, మీరందరూ ధ్యానం చేస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన చేసిన ఆలోచనలో భాగంగా ఇవ్వడము, ఆయనకంటే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత డబ్బులు ఎందుకో తీసుకోవడం ఇష్టం అనిపించలేదు. ఆయన ఇంట్లో కాదు, ఎవరి కోసం అందరూ సమాజం కోసం పనిచేస్తున్నారు, మనకి డబ్బులు వద్దాయి అన్నాను. పర్లేదు తీసుకోండి అన్నారు. వద్దు చాలు, ఇంకా ఇచ్చిన కాడికి నాకెందుకో చాలా మనసు కష్టంగా ఉందన్నాను. కానీ ధ్యానం అయితే చేసేవాళ్ళం కాదు, మీరందరూ ధ్యానం చేస్తే మాకు ఎనర్జీ వస్తుంది, తద్వారా మేము లాభపడచ్చు. అది నాకైతే
మేము వాళ్ళు ఎప్పుడో ధ్యానం చేస్తారు, మేమైతే కనీసం వాళ్ళ పక్కన కూడా వెళ్ళి కూర్చునేవాడిని కాదు. ఆ యొక్క క్రమంలో కొన్ని సందర్భాలలో వేరే వేరే అంటే మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు వైజాగ్, ఈ సందర్భంగా డాక్టర్ జీకే గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ జీకే గారి వద్ద మా మిత్రుడు సత్యం అని చెప్పని ఆయన అక్కడ వర్క్ చేస్తున్నాడు అనకాపల్లిలో. అన్నా, మీరు ఇంటికాడ చేసుకోలేరు ధ్యానము, ఊరు దాటి వచ్చేసేయండి అని చెప్పాను. అనకాపల్లికి వైజాగ్లో విజయం హాస్పిటల్ వారు వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఆ పక్కన కేర్ సెంటర్ ఉంది. సుమారుగా ఒక వారం రోజుల పాటు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడము కొంచెం ఎందుకో ఫ్రీగా అనిపించింది. ఇంకా వాస్తవంగా ఈ ధ్యానం అనేది కేవలం ఆరోగ్యం సరి చేసుకోవడానికి కాదు. ఆ రోజుకి ఉన్న నాలెడ్జ్ అదే. ఆ రోజుకి అయితే ఆశించడమే తెలిసింది. అంతవరకు వ్యాపార దృక్పథంలో ఉన్న వాళ్ళము అదే తెలుస్తూ ఉంది. కానీ ఆ కాలగమనంలో అట్లా కొంచెం క్యూర్ చేసుకుంటూ కొంత ఫ్రీ అయ్యాం. ఫ్రీ అయిన వెంటనే ధ్యానం నాకు ఎంతో ఉపకరించింది. నేను పామూరులో పిరమిడ్ నిర్మాణం పవన్ గారు కట్టాలని అప్పటికే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా స్థల సేకరణ నాకెంతో ధ్యానం వచ్చింది కాబట్టి డాక్టర్ కాడికి వెళ్ళి ₹1,000 ₹1,00,000 డబ్బులు ఖర్చు పెట్టి కన్నా కూడాను నాకు రూపాయి ఖర్చు లేకుండా రూపాయి కూడా నేను మెడిసిన్ అనేది వాడిన. అసలు ఫస్ట్ నుంచి మెడిసిన్ అయితే వాడకూడదు అనేది ఒక సిద్ధాంతం అనాలనో ఏమనాలో నాకైతే తెలియదు. మెడిసిన్ అయితే వాడకూడదు, ఎందుకంటే ఆ మెడిసిన్స్ కొంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, దేహము మరింత రుగ్మతలకు వస్తుందని నాకు ఏదో ఉండడం జరిగి ఉన్న కారణం చేత నేనైతే మెడిసిన్స్ అయితే వాడిని ఎంత కష్టంగా ఉన్నా కానీ నో మెడిసిన్ అని ఒక ప్రిన్సిపల్ అనేది ఫస్ట్ నుంచి పెట్టుకొని ఉండడం. మనకు ₹1 మెడిసిన్ కూడా వాడకుండా మనకు ఈ యొక్క ధ్యానం అనేది మనకున్న రుగ్మతను తగ్గించింది కాబట్టి దానికి మా వంతు సహకారంగా ఏదో మా పెద్దలు సంపాదించిన ఆస్తిని, కొంత స్థలాన్ని, అలాగే ధ్యానానికి ఒక పిరమిడ్ కడితే బాగుంటుందని చెప్పని అది ఎప్పుడు నా కళ్ళలో కనపడేది. తెల్లటి పిరమిడ్ కనపడేది. అక్కడ కోరిక కలిగింది. అప్పుడు కూడా ఒక కోరికే ఉంది. ఆడ మంచం వేసుకొని పిరమిడ్లో మంచం వేసుకొని పండుకోవాలి. పండుకుంటే 4 రోజులు ఎనర్జీ వస్తుంది. ఆ యొక్క ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో ఇంకొంచెం మనం బాగా హాయిగా ఫ్రీగా ఉండగలుగుతాను ఆ కోరికతోటి. అలానే వెళ్ళిపోయింది. కానీ కాలం గడిచే కొద్దీ పితామహ పత్రిజీ గారి యొక్క సాంగత్యము, వారి క్లాసులకు అటెండ్ కావడము, బుక్స్ చదువుతూ ఉండడము క్రమంలో ధ్యానము కోసము అది వ్యాపార వనరు కాదు, ఆదాయం కాదు. దీని ద్వారా ఆదాయం అనేది పొందేది కాదు. ధ్యానం కోసమే చేయాలి. ధ్యానం వల్ల సహనం పెరుగుతుంది. ధ్యానం వల్ల నాలెడ్జ్ వస్తుంది. ధ్యానం వల్ల మనము దుఃఖాన్ని తగ్గించుకోగలమని రకరకాలైన నేను చదివిన పుస్తకాలలో అని ఒక ఆలోచనతోటి నేను కొంచెం తెలుసుకున్నా ఆ యొక్క విధానాన్ని. ఇది తప్పు, మనం వెళ్ళే మార్గము, మన యొక్క ఆలోచన విధానము, ఈ సంకల్పాలు కానీ, ఈ కోరికలు కానీ, ఈ కోరికలని మనము ఇది వ్యాపార ధోరణి కాదని చెప్పని ఆలోచన వచ్చిన తర్వాత క్రమేణా ఇప్పుడు ఆలోచనలు ఏమున్నామంటే, మేడం, ధ్యానం కోసమే. ధ్యానం దేనికంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడం కోసము మాత్రమే అని తెలుసుకోవడము. ఇంకా మన యొక్క మనసుని ఎంత సాధన చేస్తే అంత మన యొక్క మనసు అనేది శుద్ధి పడుతుంది. తద్వారా మనం ఆ యొక్క దైవత్వము అంటే నేను ఆత్మ అనేది ఇంకా ఆ యొక్క ట్రావెల్ అంటే ఏం చేయలేదు. కానీ నాకున్న ఆలోచన వరకు ఏంటంటే ధ్యానం అనేది మన యొక్క దుఃఖరాహిత్య స్థితిని తెలుసుకోవడం కోసము. ధ్యానం దుఃఖమైతే ఎప్పుడైతే మనకున్న దుఃఖం అయితే ఎప్పుడైతే తగ్గుతుందో మనము హాయిగా ఎంతో ఆనందంగా ఉంటాం. అలా కాకుండా ఇంకా దుఃఖంతో ఈ కోరికలతో ఆడ జీవిస్తాం అని ఒక ఆలోచన కలిగినప్పుడు నాలో ఎంతో సహనాన్ని నేర్పించింది. అది ఎంత సహనం అంటే ధ్యానం ద్వారా ఏమి జరిగినా కూడాను
అది యాక్సెప్టెడ్. ఎంత జరిగినా కూడాను అది ఎంత జరిగినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యాక్సెప్ట్ చేయమంటుంది. మరి ఆ యొక్క ధ్యానం అనేది యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వంశీసారికి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వారు ఒకసారి పామురికి రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను ఎవరినో కొంతగా ఇలా ఉండాలి అంటే, పామురు ఆర్గనైజింగ్ బాధ్యతలు నిర్వహిస్తుంటాను, ఇలా ఉండాలి అలా ఉండాలని ఒకలా ఏదో ఇలా అన్నాను. అప్పుడు వారు అన్నారు, నువ్వు ఇక్కడకి వచ్చిన వాళ్ళను నువ్వు అలా ఉండే ఇలా ఉండని అలా అనడంలో నువ్వు వీళ్ళని శాసిస్తున్నావా? నో, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనం అలా మనం అన్నామంటే మన యొక్క జీవన ప్రయాణాన్ని మనము వాయిదా వేసుకోవడం అవుతుంది. తద్వారా నువ్వు ఎదగలేవయ్యా. వాళ్ళప్పుడు నాకు ప్రధానంగా నాకు 5 విషయాలు చెప్పారు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, యాక్సెప్టెన్సీ కొన్ని చెప్పారు. అప్పటి నుంచి ఎవరిని కంప్లైంట్ అంటూ ఉండదు. ఆ క్షణంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను, ఎవరిని కంప్లైంట్ చేసే రైట్ మనకు లేదు. అంటే తద్వారా ఇవన్నీ మనం కంప్లైంట్ చేయడము, జడ్జి చేయడము, ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని నిర్దేశించడము, తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎదుగుతారో లేదో తెలియదు, కానీ మనం మాత్రం వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనము ఈ పని కరెక్ట్ కాదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఎవరిని కంప్లైంట్ చేయడం అనేది నా నోట్లోంచి నెలకు ఒక్కసారి కూడా ఎవరిని కంప్లైంట్ చేయను. అలా రాసుకుంటాను. ఎవరిని కంప్లైంట్ చేసినా కానీ మనము వెనక్కిపోతూ ఉంటాం. ఎవరిని జడ్జి చేసినా కానీ మనం వెనక్కిపోతూ ఉంటాం. అలాగే మాకు పవన్ గారు అందరిని ప్రోత్సహించేవారు. మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. అట్లాగే నేను కూడా వారి కాడి నుంచి నేర్చుకున్నటువంటి నేను కూడా స్వేచ్ఛగా అందరినీ చేయమని చెప్పేవాళ్ళం. తద్వారా నాలో సహనం అనేది పెరిగింది. ఆ సహనం ఎంత పెరిగిందా అంటే, ఏమి జరిగినా కానీ యాక్సెప్టెడ్, ఎంత జరిగినా కానీ యాక్సెప్ట్ చేయడం అనేది నా జీవితంలో ప్రధానమైనటువంటి ఒక భాగమైంది. తద్వారా నాకు దుఃఖం అనేది క్రమేణా తగ్గుతూ ఉంది. అంటే దుఃఖం లేదని అంటే మళ్ళీ అది అతిశయోక్తిగా అవుతుంది. దుఃఖాన్ని తగ్గించుకుంటూ ఎప్పటికప్పటికి క్షణాలలో నుంచి ఎరుగుతూ ఉన్న కారణం చేత నా యొక్క అలా జరిగిపోతున్న క్రమంలో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ధ్యానం చేస్తే పితామహ పత్రిజీ గారు ఏమంటారంటే, ఎంతమంది ధ్యానులు పెరిగితే అంతమంది బుద్ధుళ్ళు తయారవుతారు. మన చుట్టూ ఒక పెద్ద బుద్ధుళ్ళ సంఘమే ఉండాలంటారు. అందరూ ధ్యానులు అవుతుంది, అందరూ బుద్ధుళ్ళు అవుతారు. అందరూ ఎప్పుడైతే బుద్ధుళ్ళు ఉన్న సంఘం ఎలా ఉంటుంది? ఆనందకరంగా ఎంతో విరాజిల్లుతుంది ఈ సమాజము. ఈ సమాజంలో ఎక్కడ చూసినా కూడాను అలజడి అనేది, ఎమోషన్స్ తోటి పరిపాలకులు కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఉన్న విధానము అలాంటిదే. అందుకని పితామహం పత్రిజీ గారు ఏమన్నారంటే, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. ఆత్మ అనేటువంటి ఒక నినాదంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం. దాంట్లో భాగంగా ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లలో నేను కనిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి దాంట్లో భాగంగా నిజంగా అందరిలాగానే ప్రచారము, అలాగే మనకు ఈ కనిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయితే జరిగింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి. సుమారుగా 20 సంవత్సరాల నుంచి నోటా వచ్చినప్పటి నుంచి నోటాకే ఓట్ చేసి వస్తున్నాను. ఎవరికి ఓట్ వేయట్లేదు. అంటే కొన్ని సందర్భాలలో మనకి ఇక్కడ నిలబడరు, కనిగిరికి నిలబడినప్పుడు ఎవరికి వేస్తాం? ఈ దాన్ని ఏమంటారు, ఏదో అంటారు కదా, ఆ పాలనా వ్యవస్థలో ఉన్న వాళ్ళకైతే ఆ ఆలోచనలు ఉన్న వాళ్ళకి వేయలేక, ఒక మాంసాహారికి ఓటు వేయలేక నోటాకి వేసి రావడం. ఒకవేళ నోటా కానీ లేని రోజుల్లో కూడా వైట్ పేపర్ ఇచ్చి వచ్చేసేవాడిని. ఎందుకంటే
వాళ్ళు చేసే ఆ పాప కార్యంలో మన భాగస్వాములు కాకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న వాళ్ళు పాలకులకి గతం రోజుల్లో శిక్షణా తరగతులని ఏర్పాటు చేసేవారు ప్రతి పార్టీ తరఫున కూడా. ఇప్పుడు ఆఖరిగా ఆ యొక్క శిక్షణా తరగతులు కూడాను తీసేశారు. ఎందుకంటే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఏ కార్యకర్త చేయకూడదు, ఎవరు చేయకూడదు. చేస్తే వాళ్ళు ఓర్చుకోలేరు. ఆ క్రమంలో మన చుట్టూ బుద్ధుల సంఘం ఉండాలి. ఎంతమంది బుద్ధులను మనం కానీ తయారు చేయగలిగితే ధ్యానంగా బుద్ధుల సంఘం ఉండాలంటే, బుద్ధులు కావాలంటే దానికి ప్రత్యేకించి వేషం వేసుకోనక్కర్లేదు. వాళ్ళందరూ ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్, ఏది మంచి, ఏది చెడు, ఏది కష్టము, ఏది సుఖము, ఏది తప్పు, ఏది ఒప్పునేది వాళ్ళ యొక్క ఇన్నర్ అని వాళ్ళకి తెలియజేస్తే సహజంగా బయట వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా వినకపోయినా కానీ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మాత్రం వాళ్ళు ఆ ఎరుగుతో వచ్చేస్తారు. ఆ నాలెడ్జ్ అని తీసుకున్న మరుక్షణము వాడు ఖచ్చితంగా బుద్ధుడు అవుతాడు. ఈ రోజు కాకపోతే రేపు అవుతాడు, ఎల్లుండి అవుతాడు. అణుమాత్రం మారినా కూడాను వాళ్ళు ఈరోజు అణుమాత్రమే మారారు, రేపు ఇంకో రోజు ఇంకొక కొంచెం 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 పెరిగి 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 ఒకనాటికి అతనే బుద్ధుడు అవుతాడు. దానికి ఒక అంగుళిమాలుడే ఒక నిదర్శనం. నారద మహర్షి ఏమన్నారు ఈ విధంగా, ఏమయ్యా ఈ పని ఏందా అంటే, అవునా నా ఆకలి కోసం నేను చేస్తున్నాను అంటాడు. నీ పాప కార్యంలో నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు పంచుకుంటారు అన్నప్పుడు వాళ్ళు పంచుకోమని చెప్తారు. ఏమంటే నీ బాధ్యత, మాకు మ్యారేజ్ చేసుకున్నావు, భోజనం పెట్టడం నీ బాధ్యత, నువ్వు ఎలా సంపాదిస్తావు నాకేమని అంటారు. పిల్లలు అదే అంటారు, తల్లిదండ్రులు అందరూ అంటారు. అప్పుడు ఆయన ఆ క్షణంలో తన యొక్క ఇన్నరు తెలియజేసింది ఏమని, ఇది తప్పని మరుక్షణము ఆయన యొక్క విధానమే మారిపోయి ఏమైంది, లాస్ట్కి బుద్ధుడి వద్దకు వెళ్ళాడు. బుద్ధుడి వద్దకు వెళ్తే ఏం చెప్తారు, ధ్యానం గురించే చెప్తారు. ధ్యానం చేసిన మా ఆయన ఒకనొక రోజున, ఆ రోజున రాజు నాకు ఎవరో సరిగ్గా గుర్తులేదు, ఆయన కాడికి తీసుకెళ్ళి ఇప్పుడు కానీ అంగుళిమాలుడు కనిపిస్తే ఏం చేస్తారంటే, ఇప్పుడైనా ఆయనకు శిరఛేదనం చేస్తాను, శిక్ష విధిస్తానంటాడు. ఇదిగో ఈయనకు విధించమంటే ఆయన ఒక బుద్ధుడిలాగా తయారై ఉంటాడు. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని కానీ వాళ్ళు కానీ గుర్తించగలిగేటట్టు మనం కానీ చేస్తే ఆటోమేటిక్గా అందరూ కూడా బుద్ధుళ్ళు అవుతారు. అందరిలో ఉన్న దైవత్వాన్ని చూసుకోగలిగి వాళ్ళు కూడా దేవుళ్ళుగా మారుతారు. అలాగే ధ్యానము సహనాన్ని నేర్పిస్తుంది. సహనము సముద్రం కన్నా గొప్పదంట. సముద్రం ఎలా ఉంటుంది, అలలతోటి ఎప్పుడు నిరంతరము అది ఎప్పటికప్పుడుగా అది నిరంతరము అది అలలతోటి కొట్టుమిట్టాడుతుంది. కానీ దానికన్నా గొప్పదంట ధ్యానము. సముద్రం అనేది అది అంత దాని గొప్పతనాన్ని మనం వర్ణించలేం, ఎంత గొప్పదని. కానీ సహనం అంతకన్నా గొప్పది. ఎంత గొప్పదంటే సహనం వలన ఎన్నో మన యొక్క జీవితంలో సహనాన్ని మనం కానీ పెంచుకోగలిగితే, సహనం ఎలా పెరుగుద్దంటే మనలో ఉన్న తప్పొప్పులు మనం ఎప్పుడప్పుడు ధ్యానం అనేది మనకు పరిచయం అనేది చేస్తూ ఉంది. ఇది నీ మన ఇన్నరే చెప్తూ ఉంది, ఇది నువ్వు చేయకూడని పని, ఇది చేయవలసిన పని, చేయకూడని పని ఎందుకు చేస్తున్నావు. ఒకవేళ ఎవరిదన్నా సరే బై మిస్టేక్ సహనాన్ని కోల్పోయి ఎవరినైనా మనం కామెంట్ కావచ్చు, కోపంతో కోపగించుకున్నప్పుడు వెంటనే మనం దానికి పదంతలుగా మనం బాధను అనుభవిస్తాం. అలా తెలిసినప్పుడు సహనంగా ఎలా ఎంత ఉండగలమో అంతనేది మనం ఉండగలుగుతాము. అలాగే ధ్యానం వల్ల మేధో వికాసం కలుగుతుంది. మన యొక్క మనసు ఎంతో వికసిస్తుంది. మనసు వికసించినప్పుడు ఇంకక్కడ దుఃఖం ఎక్కడుంది, మనసు శుద్ధి అయినప్పుడు ఇంకా దుఃఖం అనేది ఉండదు. దుఃఖం లేని వాడు ఈ భూమి మీద ఉన్నాడంటే వాడికి వాడి ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాము. అలాగే తద్వారా మనం మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తొందరగా చేరుకుంటాం. అందుకు మనకు సాధన అనేది పెంచాలి. అంటే జనరల్గా మనము మొక్కుబడిగా చేస్తుంటాం.
రోజు ఒక గంట ముక్కాలు గంట ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు గురువు గారు చెప్పారు కాబట్టి అంతవరకే మనం చేసేసి, కానీ అలా కాకుండా ధ్యానం అనేది పితామహ పత్రిజీ గారు సందర్భంగా వారికి తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఏమన్నారంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, నీ శ్వాసే నీ గురువు అని చెప్పని వారు చాలా సింపుల్ గా ఇంకా చెప్పాలంటే ధ్యానం అంటే చాయ్ తాగినంత తేలికన్నారు. నేను అనుకునేవాడిని నా చిన్నప్పుడు, ధ్యానము టీ తాగినంత తేలిక, దానికన్నా తేలికన్నారు. నాకు టీ తాగే అలవాట్లేదు. నేనేమనుకున్నానంటే టీ తాగే వాళ్ళందరూ ఓయమ్మ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ధ్యానం చేసే దానికన్నా, నువ్వు తీరా చూస్తే అది పెద్ద మహాప్రళయం కనపడ్డది. కావున మనము ఆ యొక్క ధ్యానం సాధన పెంచాలి. ఎంత పెంచాలంటే నేను మన ఇన్నరే తెలియజేస్తుంది. నువ్వు ఏమైనా ఎంత అయితే ఉండాలి నా ఎరుకుతో, ఎరుకతో మనం ఎప్పుడైతే ఉంటామో మన యొక్క ఇన్నర్ తెలియజేస్తుంది మనము మన స్థితి, మన ఆలోచన. అప్పుడు మనం ఖచ్చితంగా మనం కానీ సాధనలుగా, అంటే మనసు చంచలమైంది, కోతి లాంటిది, ఎప్పటికప్పటికి అది మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది, అది తప్పుకోమంటుంది, ఇంకా ఎన్నో రకాలుగా మనల్ని అయితే బ్యాలెన్స్ గా ఉండేదానికి ఒప్పుకోదు. కానీ ఆ కోతి అనకూడదు, మనసును కోతి అనే పదం ఎందుకు వాడారో తెలియదు, కానీ ఆ యొక్క మనసును మనము, ఎందుకంటే మనసు లేని ఏ పని చేయలేం కదా, మనసును సరైన వైపుకి తీసుకెళ్ళమన్నారు గురువుగారు. ఏమన్నారు, దాన్ని సరైన వైపుకి కానీ మనం కానీ తీసుకెళ్ళగలిగితే అదే పెద్ద ఎన్ని పనులైనా మన చేత చేస్తుంది. కావున యొక్క సాధన పెరగాలి. ఎంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. చేయిపోయినా మనల్ని ఎవరే వచ్చే కూర్చోబెట్టరు, చేసినా ఓహని ఇక్కడ ఎవరు, మరీ ముఖ్యంగా పిఎస్ఎస్ మూమెంట్ లో ఎవడు చప్పట్లు కొట్టాడు, ఎవడు పైకెక్కించుకోడు, ఎవడు కింద అయితే ఎవడు ఏడు. కానీ మనం ఎదగాలంటే ధ్యానం అనేది మన జీవితంలో, అది మన యొక్క దైనందిన కార్యక్రమాలలో సహజంగా మారిపోవాలి. ఎందుకంటే శ్వాస అనేది మనతో ఎప్పుడు ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని ధ్యానం లాగానే చేయాలి. ఆ యొక్క మనం చాలా సహజంగా సరళంగా ఉండాలి. అలా కాకుండా ధ్యానం అనేది అదేదో అది మనం ఒక కార్యంలాగా కాకుండా మన కళ్ళతో చూసేటప్పుడు ఎంత సహజంగా ఉంటున్నాము, మనం మాట్లాడేటప్పుడు ఎంత సహజంగా ఉంటున్నాము, అంతే సహజంగా మన యొక్క జీవితంలోకి సాధన అనేది ఎప్పుడైతే మనం యాడ్ అవుతుందో మన యొక్క జీవన ప్రయాణం ఎంతో హాయిగా ఆనందంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే మనము ఉండేది ఈ భూమి మీద ఉండేది కాలము చాలా చిన్న సమయం. ఎంత సమయం అంటే చాలా చిన్నది. ఎప్పుడైనా మనము ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాము, ఎందరో ఇటీవల ఇక్కడ మా ఊర్లోనే అన్నం తింటున్నాడు ఒక ఆయన, గొంతు పట్టుకుని బాడీ వదిలేశారు. తినేటప్పుడే అలా తిన్నాడు, పొరపోయింది, బాడీ వదిలేశారు. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు, కానీ సాధన ఎప్పుడైతే పెంచుకుంటామో అంటే అప్పుడు మన చేతుల్లోకి, మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు మనం మన యొక్క ప్రయాణాన్ని సులభతరం వేగవంతం చేసుకోగలుగుతాము. అలాగే ధ్యానం అనేది ఒక విజ్ఞాన మహాశాస్త్రం. ఇది ఒక గొప్ప శాస్త్రం, సైన్స్. గతం రోజుల్లో ధ్యానం అంటే దానికి ఏదో రకరకాలుగా ఒక పద్ధతులను పెట్టారు. కానీ పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారంటే ధ్యాన మహాశాస్త్రం, ఇది సైన్స్ లాగా దాన్ని ఆయన ఒక సబ్జెక్ట్ లాగా దాన్ని తయారు చేశారు. గతం రోజుల్లో ఎవరైనా అడిగితే ధ్యానం అనేది ఇప్పుడు కాదయ్యా 60 ఏళ్ల తర్వాత అనేవాళ్ళు. కానీ పితామహ పత్రిజీ గారు వచ్చిన తర్వాత బడికి స్కూల్కి వెళ్తున్నాము, 5వ సంవత్సరం 3వ సంవత్సరం వేస్తున్నాము. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టు, సైన్స్ అనేది ఒక సబ్జెక్టు, సోషల్ అనేది ఒక సబ్జెక్టు, గణితం అనే సబ్జెక్టు, అలాగే ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా అంతా దీనికి ప్రతి సైన్స్ ని జోడించారు. గమనిస్తే ఎందరో డాక్టర్స్ కావచ్చు, దీనిపైన ఎంతో పరిశోధన చేయడం జరిగింది. వాళ్ళు ఏం ఊరక దీన్ని యాక్సెప్ట్ చేయరు, డాక్టర్స్ సామాన్యంగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి. మరి వాళ్ళకి కూడా ఎన్ని రోజులు వచ్చినా కూడా, మెడిసిన్స్ ఎన్ని తీసుకున్నా కూడా వాళ్ళకైతే ఇటువంటి ఫలితం కనపడ్డప్పుడు ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తున్నారంటే ధ్యానం చేయండి,
రోజు 8 నిమిషాలు 15 నిమిషాలు చేయండి, 30 నిమిషాలు చేయండి అని వాళ్ళే రాస్తున్నారు వాళ్ళ యొక్క ఆ టాబ్లెట్ల కింద. ఎందుకంటే వాళ్ళు మరి రాసిన మందులు కొద్ది రోజుల తర్వాత పని చేయవు. పని చేయనప్పుడు వాళ్ళ కాడికి ఎన్నిసార్లు వస్తాడు, రాడు కదా. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే ధ్యానం యొక్క విశిష్టత ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంది. మనం ఎవరు ఏమి చేయనక్కర్లేదు. ఇప్పుడు ధ్యానం కోసము మనము గతంలో ఉన్నంత ప్రతిసారి అన్నారు 2012 తర్వాత మనము ధ్యాన ప్రచారం అక్కర్లేదే అన్నారు. ఏం సార్ ధ్యాన ప్రచారం అక్కర్లేదు అందరూ అనుకున్నారు, ధ్యాన ప్రచారం అక్కర్లేదని అన్నారు. కానీ వారు ఏదైతే చెప్పారో ధ్యాన జగత్తు 2012కి ధ్యాన జగత్తు అవుతుందని, ధ్యాన జగత్ అనేది అయిపోయింది. కానీ మనం ఎందుకు చేస్తున్నామంటే మన వంతు ధర్మంగా మనము ధ్యాన ప్రచారం కావచ్చు, శాకాహార ప్రచారాలు, శాకాహార ర్యాలీలు, క్లాసెస్ కానీ ఏదైనా కానీ మన వంతు ధర్మంగా మనం చేస్తున్నాం. కానీ ఒరిజినల్గా అయితే ఈనాడు మనకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది రావడం జరిగింది. ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానలే అందరినీ కలుపుకొని పోతుంది. ఎలా కలుపుకొని పోతుందంటే ఒక ఒక గొలుసులాగా ఒక గొలుసు కట్లాగా అలా ఎట్లయితే వెళ్ళిపోతుందో ఎందరో నేను కూడా ఎంతో మందిని చెప్తుంటారు ఎలా వచ్చారా ధ్యానానికి అని చెప్పంటే పిఎంసి ఛానల్ చూసామయ్యా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసాం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూసి మా ఊర్లో కనీసం ఇద్దరైతే పిరమిడ్లే కట్టారు. వాళ్ళకి కనీసం వాళ్ళు ప్రతిసారి ఎలా ఉంటారో తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు కట్టిన తర్వాత కట్టేటప్పుడు అడిగారు, పాములో పిరమిడ్ అన్నది ఒకటి ఉందంట, మీరు మాకు ఇంజనీర్ మాకు ఎవరైనా కావాలంటే మాకు వాళ్ళని పంపించండి అంటే ఎలా ధ్యానంలోకి పోయాం. వాళ్ళ పరిచయం కోసం అడిగాం, ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే పిఎంసి ఛానల్ చూసి చేస్తున్నాము, తద్వారా మేము ఎన్నో లాభాలు అయితే పొందాము, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాము. కాదండి ఇది చాలా చిన్న, మీకు అనారోగ్యమే తగ్గినాదన్నారండి, ఇది చాలా చిన్న లాభము, మరింత సాధన చెయ్యండి అంటే మేము చేస్తున్నామండి, మాకు వేరే పనేం లేదు. కొంతమంది అయితే ఒక ఆయన మా ఊర్లో ఉన్నారు, రోజుకి 8 గంటల సేపు ధ్యానం చేస్తాడు, 8 hours. అలాగే మన యొక్క జీవన ప్రయాణాన్ని అంటే ధ్యానం అనేది మన యొక్క ధ్యానము ఇన్నరు అవుటరు వేరు వేరు కాదు. సహజంగా మనం ఏమనుకుంటామంటే ధ్యానము వేరు, ధ్యానము వేరు, ఇన్నరు వేరు, ప్రాపంచికం వేరు, ఆధ్యాత్మికత వేరు అనుకుంటాము. కానీ ధ్యానము వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు. ఈ రెండు కూడా ఒకటేను. ఈ రెండు కూడా ఒకటేని ఎందుకు అనుకోవాలంటే ఖచ్చితంగా ఈ రెండు ఒకటి కానీ కాకపోతే మనం జీవితము ఎంతకాలము ఎన్ని ఏళ్ళున్నా కూడాను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారు, మధ్య మార్గము, అటు ప్రాపంచికము బాగుండాలి, ఆధ్యాత్మికము బాగుండాలి, ఆధ్యాత్మికత బాగుండాలి. అచ్చం ఆధ్యాత్మికత బాగుండి ప్రాపంచికత బాగలేకపోతే, ప్రాపంచికత అంటే కేవలం ఏం లేదు, ఆచరించడం. ఆచరించిన జీవితము, స్వామి వివేకానంద ఏమంటారంటే టన్నుల ప్రసంగాల కన్నా 1 గ్రాము ఆచరణ మేలు. 1 గ్రాము ఆచరిస్తే తెల్లవారు 1 గ్రాము ఇంకొంచెం పెరుగుద్ది, ఇంకొంచెం పెరుగుద్ది. తద్వారా మన జీవితంలో ఆచరణే రెండు అంతా ఒకటే అయిపోతుంది. అలా కాకుండా కేవలము మన ప్రయాణము ఓన్లీ ఆచరించని జీవితము ఏమవుతుందంటే, ఆచరించని జీవితము పండితుడిలాగా మారిపోతుంది. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, పండితుడికి బల్లె వేస్తే ఏమొస్తుంది, బల్లె వేస్తే ఏమి రాదు, బల్లె వేస్తే ఆ కూలి ఇస్తాడు. అలా కాకుండా నువ్వు ఏమేమైతే చెప్తున్నావో కొంచెం ఆచరించినా కూడాను ఈ జీవితాన్ని ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఒక చిన్న కథ, ఒక వేదాలు అవకాశం పెట్టినటువంటి ఒక పండితుడు ఒక నది దాటుతూ ఉంటాడు.
ఆ పడవ నడిపే ఆయన తోటి ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏమో నువ్వు ఆ వేదం చదివావా, ఈ వేదం చదివా, అది అది చదివి అంటే నీ జీవితం 25% వేస్ట్, నీ జీవితం 50% వేస్ట్, నీ జీవితము 75% వేస్ట్ అని అంటుంటాడు. చివరిలో ఆ పడవ నడిపే ఆయన, స్వామి మీరు చెప్పారు బాగానే ఉంది, మీకు ఈత కొట్టడం వచ్చా అంటాడు. నాకు రాదు అంటాడు. అట్లయితే మీకు 100% జీవితం కూడాను వృధాను. ఎందుకంటే ఈ పడవకు చిల్లు పడింది, కాసేపట్లో ఇది మునిగిపోతుంది. తద్వారా నేనైతే ఏదో విధంగా కాస్త ఎనుకో ముందో ఒడ్డుకు చేరతాను, మీరైతే మునిగిపోక తప్పదు అని అంటాడు. అనుకున్నట్లే పడవ మునిగింది, ఈయనైతే ఒడ్డుకు చేరాడు. అతను మాత్రం ఒడ్డుకు చేరలేదు, శరీరాన్ని ఆ యొక్క ప్రాణాన్ని వదిలివేయడం జరుగుతుంది. మనము ఆచరించిన ధ్యానంలో మన యొక్క ఇన్నర్ మనకి ఏమైతే చెప్తుందో తప్పనిసరిగా ఆచరించాలి. ఆచరించకపోతే మనము ఎంత సాధన చేసినా ఏమి చేసినా కూడాను అది 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 ఎలాంటిదంటే సీసాల లడ్లన్నీ సీసాలు పెట్టాము, అది తింటే కడుపు నిండుతుంది, తద్వారా శక్తి అనేది తెలుస్తుంది. తినకపోతే లడ్లను చూసి తృప్తి పడతాం, ఇలా ఉంది, ఆ రంగు అలా ఉంది, ఇలా సైజు ఇలా ఉంది, అది కలర్ ఏదేదో ఇంకా ఆ స్మెల్ వస్తుంటే ఎంతో కొంత వస్తుంటుంది. తద్వారా ఎక్కువ కాలము మనము నిలబడలేము. ఏమి జరుగుతుందంటే ఏం జరుగుతుంది, ఉపయోగం లేదు. అదే ఆ లడ్డూని తీసుకొని మనం కానీ తిన్నామనుకోండి, ఆ రుచి తెలుస్తుంది, ఆ కడుపు నిండుతుంది, తద్వారా ఎంతో శక్తి వస్తుంది. ధ్యానము అజ్ఞానాన్ని పితామహ పత్రిజీ గారు చెప్పారు, ధ్యానము అజ్ఞానాన్ని హరించి వేస్తుంది. ఎందుకంటే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో కూడాను ధ్యానం అనేది మన ఇన్నర్ ప్రపంచం మన మనసు తెలియజేస్తుంది, బుద్ధి తెలియజేస్తుంది. మనసు ఏమంటుందంటే ఏ పనైనా చేయమంటుంది, బుద్ధి ఏమంటుందంటే ఆగు, ఒక్క క్షణం ఆగు, ఆలోచన చేయి. తద్వారా నువ్వు ఎంతో ఓర్పు అనేది వస్తుంది మన జీవితంలోకి. ఓర్పు ఎప్పుడైతే మనకు వస్తుందో ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మన యొక్క అజ్ఞానం అనేది పోతుంది. ఈ ప్రపంచంలో అజ్ఞానంతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆఖరికి ఇటీవల జరుగుతున్న యుద్ధాలు కూడా అజ్ఞానంతో జరుగుతున్నాయి. ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఎన్నో. ఎందుకంటే గతంలో రాజులకి గురువు యొక్క సాంగత్యం ఉండేది. గురువు యొక్క సాంగత్యం ఉన్నప్పుడు వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పని వాళ్ళు సబ్జెక్టు పరంగా, సబ్జెక్ట్ అనే దానికన్నా కూడాను బోధ చేసేవాళ్ళు. ఆ బోధను వాళ్ళు జీవితంలోకి తీసుకొచ్చేవాళ్ళు. అందుకనే ఆ కాలంలో ఒక రాముడి కాలంలో కావచ్చు, కృష్ణుడి కాలంలో కావచ్చు, ఒక జనకుడి కాలంలో కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ప్రజల యొక్క కష్ట సుఖాలను గమనించి వాళ్ళని అజ్ఞానాన్ని పారదోలేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అప్పుడు యథా రాజా తథా ప్రజ, రాజు జ్ఞానవంతుడిగా ఉంటే ప్రజలు కూడాను జ్ఞానులుగా ఉంటారు. రాజు అజ్ఞానిగా ఉంటే ప్రజలను కూడా అజ్ఞానులుగానే వాళ్ళు తయారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అజ్ఞానులే కావాలి. ఆత్మ యొక్క సర్వస్వాన్ని తెలియజేస్తుంది ఆనాపానసతి ధ్యానం. ఈ భూమి మీద ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ పిరమిడ్ ధ్యానము, ఆనాపానసతి ధ్యానం మాత్రము సర్వం తెలుసుకోవచ్చని పితామహ పత్రిజీ చెప్తాడు. సర్వంగా మొత్తం కంప్లీట్ తెలుసుకోవచ్చు. ఇది నేను గతంలో వెళ్ళినప్పుడు సోహం ధ్యానం అనే గతంలో చేసేవాడిని. సోహం ధ్యానం గురించి ఏం చెప్తారంటే, వెళ్ళి అక్కడ వెళ్ళడమే ఉంది అంటే, కానీ దానికి పద్మ వ్యూహం లాగా వెళ్ళడమే ఉంది, కానీ తిరిగి బయటికి రావడం దాంట్లో లేదంట. వాడు అక్కడే ఆగిపోతాడు. మళ్ళీ బయటికి రావాలంటే చాలా టైం తీసుకుంటుందండి.
అన్ని నేను ఎన్నో చూశాను. ఓం శాంతి అని అక్కడ వెళ్ళడం వరకే ఉంది. తిరిగి బయటికి రాలేము. ఎందుకంటే అది ఒక ఓషో రజనీష్ చెప్తారు, ఒక జైలు నుంచి ఇంకో జైలుకి పోవడమే కానీ, ఒక జైలు నుంచి ఇంకొక జైలుకి పోవడం అంటారు ఆయన. ఈ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ కూడాను ఒక జైలు నుంచి ఇంకొక జైలుకి పోవడం, అంతేగాని నువ్వు నీ స్వేచ్ఛ అనేది ఉండదు నీకు చెప్తారు. అంటే ఆయన మహానుభావుడు. ఈ సందర్భంగా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనము ధ్యానం అనేది సహజంగా వచ్చిన మొదటి రోజే, ధ్యానంలో సాధనలోకి వచ్చిన మొదటి రోజే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ గా మాస్టర్ని మనం ముఖమాట పడుతూ ఉంటాం. ధ్యానం ఎలా చేయాలంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, కూర్చోబెట్టాము, ఆ శ్వాస మీద ధ్యాసే చేస్తున్నాము, లేదా మొక్కుబడిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాము. అంటే ఈరోజు క్లాస్లోనే పామురి పిరమిడ్ల క్లాస్ జరిగినప్పుడు ఆయన సబ్జెక్ట్ వచ్చిందంతా కూడాను సరిగా మనం కూర్చుంటున్నామా లేదా, మనం గమనిస్తున్నామా లేదా, సరిగ్గా మనము ఎప్పుడే అంటే నిద్రపోతున్నామో తెలియదు, ఆలోచనలతో కూర్చున్నామో తెలియదు. దాన్ని పితామహ పత్రిజీ గారు చెప్పింది కరెక్ట్గా మనం కానీ ఫస్ట్ రోజే కానీ గమనిస్తే సారేమని చెప్తారంటే మృకుటి మధ్య భాగంలో నుంచి మనము మనసు దానిపైన పెట్టి శ్వాసను గమనించమంటారు. కానీ మనము సహజ కొంతమంది గట్టిగా బిగబడతారు, కొంతమంది దాన్ని ఏమైనా కానీ దాన్ని అంటే అంతు తేల్చుకోవాలని చెప్పని కంఠనాళ నుండి కూడా శ్వాసను కొంతమంది పీలుస్తూ ఉంటారు. అది సరికాని మార్గాలు అవన్నీ కూడా. షిరిడి సాయిబాబా శ్రద్ధ సబూరి అంటారు. ధ్యానం పట్ల ఎంత శ్రద్ధ అనేది ఉంటే అంత మన యొక్క జీవితంలోకి మనము అన్వయించుకోవచ్చు. శ్రద్ధ లేని జ్ఞానము బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. శ్రద్ధను ఎంత పెంచుకోగలిగితే అది మన జీవితంలోకి అది అంత ఎక్కువగా వస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కగా ప్రయాణం ఎలా వచ్చారు 20 years బ్యాక్ అని చెప్పని, అలానే పత్రి సార్ అందించిన జ్ఞానాన్ని కూడా అందించారు సార్. మీరు అందులో పార్టీ నిజంగా సార్ ఎందుకు పార్టీ స్థాపన చేశారు అని అంటే, ఆ పార్టీ స్థాపన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోలేకుండా సరికాని వాళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని కూడదు అనే ఏకైక ఉద్దేశంతో అంటే జ్ఞానులు మాత్రమే పరిపాలించాలి, అప్పుడు మాత్రమే అంతా ఆనందమయంగా ఉంటుంది అని స్థాపించడం జరిగింది. దాంట్లో మీ వంతు పాత్రగా కనిగిరిలో ఎమ్మెల్యేగా నిలబడినారు సార్. చాలా కృతజ్ఞతలు సార్. అంటే ఎందుకంటే మాస్టర్స్ ఇక్కడ మనకైంది ఇందాక సేవ గురించి సార్ ప్రత్యేకంగా చెప్పారు కదా, మన వంతు ఏమైతే అవుతుందో అది ఖచ్చితంగా చేయాలండి. అది ఇందాక స్టార్టింగ్ లో సార్ అనుభవం చెప్పారు కదా, ఇట్లాగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాన్ని నేను పిరమిడ్ అట్లా ఏమైనా కట్టించి చేయాలని చెప్పాను పిరమిడ్ అని. అప్పుడు అంగడిని పవన్ సార్ తీసుకొని దానికి నేను రెంట్ ఇస్తాను ఇక్కడ సెంటర్ లో ఉంది కదా అని చెప్పడము, అది మళ్ళా లాస్ట్ తర్వాత మళ్ళీ డబ్బులు కూడా వద్దు అని చెప్పని అనుకొని వాళ్ళే అందరి కోసం చేస్తున్నారు కదా నేను ఎందుకు తీసుకోవాలని చెప్పని. ఇదంటే ఏంటి అని అంటే సేవే మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది ఇక్కడ అందరికీ కూడా అవసరమే అండి, లేకపోతే ఇక్కడ జీవించలేము కదా ఎవరు కూడా. సంసారంలో జీవించాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పెట్టుకుంటూనే ఉంటాము. అన్ని ఒక కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి అని అంటే మనీ అనేది చాలా చాలా ముఖ్యమే ఇక్కడ. కానీ అయినప్పటికీ కూడా మన వంతు ఎంత వరకు కుదురుతుందో అంతవరకు ఖచ్చితంగా సేవ చేయొచ్చు మాస్టర్. చాలా చాలా థ్యాంక్స్ సార్. చక్కగా పత్రి సార్ కాన్సెప్ట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. ఉన్న చెప్పండి సార్. ఇవన్నీ కూడాను నా యొక్క సొంత అనుభవాలు అయితే మాత్రం కాదు మేడం. ఇవన్నీ కూడాను పత్రి సార్ రాసినటువంటి కొన్ని రాసుకున్న
రాసుకొని వాటిని చెప్పడమే జరిగింది. వాటిని ఎంతో కొంత అయితే జీవితంలో ఆచరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మేడం. వండర్ఫుల్ నా సార్, వండర్ఫుల్. ఫస్ట్ నుంచి మేడం ఆచరణ ఇంపార్టెంట్ గా ఉంటుంది నా జీవితంలోకి. అంటే ఎంత చేయగలమో, ఎంత చేయగలిగితే అంత చెయ్యాలి. ఆచరణ లేని జీవితము అంటే మా గోడలమ్మట రాస్తుంటారు, టన్నుల ప్రసంగాల కన్నా కూడాను ఆచరణే గొప్పదని. అది జీవితంలోకి ఏదైతే ఇవన్నీ చెప్పినాను ఎంతో కొంత అయితే ఆచరిస్తున్నాం. అది 1% ఆచరించామా, జీరో అనేది జీరోగా ఎక్కడో మాత్రమే ఆచరించేదానికై నేనైతే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను. అది మన ప్రయాణం ఎంతవరకు ఎక్కడికి మనల్ని తీసుకెళ్తుందో మనకైతే ఆ చెప్పలేము. ఎందుకంటే మేము వ్యాపారంలోనే ఉంటాము. మా సమయం అంతా కూడాను రోజులో సుమారుగా 10 గంటల సేపు బిజినెస్ లోనే ఉంటాము. ధ్యానం అనేది చాలా వేకువజామునో ఏదో 2 గంటలు 3 గంటలు మెలకు వచ్చినప్పుడు ఏదో పుస్తకం చదవడం, కాస్త సాధన చేయడం, ఏదో నుంచి క్లాసులు వినడం, అంతవరకు మా ప్రయాణం. కానీ నా వరకు ఏదైతే మీరు క్లాస్ చెప్పమని ఎప్పుడైతే మీరు కోరారో వచ్చింది కాదనకూడదంట. సుధామ భత్రిజ గారు గురువు వచ్చినది కాదనరాదు, కొరరాదు. అందుకని ఆ సందర్భంగా మీకు అంటే నేను నేను మామూలుగా మేడం వర్క్ చేస్తాను కానీ మేడం నేను క్లాసులు ఫస్ట్ టైం ఇదేదో అప్పుడే సంవత్సరానికి 1, 2 అంతేగాని క్లాసులు తక్కువ. క్లాసులందరూ చెప్పే మాస్టర్స్ సౌభాగ్యమ్మ గారు వీళ్ళందరూ బాగా చెప్తారు. ఈ సందర్భంగా పామూరు పిరమిడ్ మాస్టర్స్ అందరికి, పవన్ గారికి, పితామహ పద్రిచి గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి మరి 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మాకు పవన్ గారు మేడం ధ్యానం నేర్పించారు మేడం. ధ్యానం నేర్పించాము. వారి అమ్మతో వారు నన్ను వెంట పెట్టుకొని మరీ చెప్పేవారు. మనము ఎవరు ఏమి జరిగినా కానీ ఇక్కడ ఉంటే చాలంటాడు ఆయన. ఉంటే చాలు. సహజంగా ఏదో చిన్న చిన్న అవమానాలు, కష్టాలు, సుఖాలు ఏదో ఎవరన్నా ఏదో అన్నారని ఏదో చిన్న వాటికి మనము డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతారేమో ఆయన ముందుగానే చెప్పారు. ఎన్నో ఉంటుంటాయి 10 మందితో కలిసి పనిచేసేటప్పుడు. సుమారు 10 సంవత్సరాల పాటు పామూరు పిరమిడ్ ధ్యాన మందిరం ఇన్ఛార్జిగా పనిచేశాను మేడం. పామూరు పిరమిడ్ ధ్యాన మందిరం ఇన్ఛార్జిగా రమణయ్య గారు పనిచేస్తున్నారు. ఎన్నో మేడం మన వర్క్ లోనే ఎన్నో తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే నేను బయటికి చెప్పలేకపోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చారు. మీరు ఎంతో ఓర్పుగా విన్నారు, చక్కగా అందించారు సార్. ఇందాక ఆచరణ గురించి చెప్పారు కదా, మీరు చెప్తూ ఉన్నప్పుడు అంటే టన్నులు ఎంత జ్ఞానం తెలుసుకున్నా కూడా ఆచరణ అనేది 1 గ్రాము ఉన్నా కూడా చాలు అని. అంటే శ్రీకృష్ణ తులాభారంలో వేస్తారు కదా, తులసి దళము నెమలి పింఛము పడితే అది మొత్తం అసలు ఎన్ని వేసినా కూడా తూగంది, ఆ ఒక్క ఈగతో తూగుతుంది కదా ఆ తులసి దళం. సో అలాగా మాస్టర్స్ అంటే మనకు ఆచరణ కానీ మనం జీవితంలో చేసాము అని అంటే అంత దివ్యంగా ముఖ్యంగా మన ఒక ప్రణాళిక, మన మొత్తం మన ఒక జీవితం అంతా కూడా మాయమైపోతుంది. అసలు కష్టాలు నష్టాలు ఏమి ఉండవండి. ఏది ఎలా ఉన్నా ఓకే 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 అంటే ఇది రెప్పపాటు క్షణంలో వచ్చేంత లోపల అయిపోదు. నిదానంగా నిదానంగా మార్చుకుంటూ ఇప్పటికే మనకే తెలుసు మాస్టర్స్. అంతకుముందు ధ్యానంకి రాకముందు మనం ఎలా ఉన్నాము, ధ్యానంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా మారాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అనేది అందరికీ మనకే మన మార్పు తెలుసండి. ప్రతి ఒక్కరు మారారు, కాకపోతే క్లాసులుగా చెప్పకపోవచ్చు, వింటూ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ధ్యానం వాళ్ళ జీవితంలో అన్వయించుకొని ఎదిగాం మాస్టర్స్ అందరం కూడా. ఇంత చక్కటి అద్భుతమైన మాస్టర్నికి కారణమైన సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకోవాలి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు సార్ క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నేర్చుకునేది మన నిజ జీవితంలో ఆచరించాలి, మార్చుకోవాలి. ఎంత గొప్ప జ్ఞానం తెలుసుకున్నా మనం ఆచరించకపోతే వ్యర్థం అని చెప్పి చాలా నీట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారండి? మేడం నమస్తే మేడం. సత్కట్ నమస్కారాలు. చాలా బాగా చెప్పారండి సార్.
మేము ఇప్పుడు స్టార్ట్ లో ఉన్నాం కాబట్టి అతను చెప్పింది చాలా బాగా అనిపించింది. ఇంకా మేము మూవ్ అవ్వచ్చు. చాలా బాగా జ్ఞానం గురించి తక్కువ టైం నుంచి, అంటే ఆతృత ఉంటది కదా మేము ఎంత బేగా ఈ జ్ఞానంలోకి వెళ్ళాలి అని. అలా కాకుండా తొందర పడకుండా చక్క జ్ఞాన స్థితిలోకి రావడానికి చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ అతని యూ కథ మేడం. కూడా చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి. మేము ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నామండి. ఇంకొక నెలే అవుతుంది. ఓకే. అందువల్ల జ్ఞానానికి అంటే ఎంతమంది ఎంత చెప్తున్నా కూడా మీరు అన్నట్టు అలాగ రోజు వచ్చి ఇవన్నీ వింటున్నాము. చెప్పినవన్నీ చాలా బాగుంటున్నాయి. మీరు కూడా జ్ఞానంలో గురించి దానికి అనుభూతి పొంది మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? ఓకే మేడం, అలాగే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క చక్కటి విలువైన సమయాన్ని మాతో కేటాయించి చక్కటి మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని, ధ్యానం గురించి యొక్క విశిష్టతని, ఆచరణ గురించి ఎంతో చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ అందరికీ. మాస్టర్స్ అందరికీ కూడా. ఓకే ఓకే. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ.